స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. దీనిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు పర్ఫెక్ట్ కటోరీ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది పేపర్ డ్రాఫ్ట్ అండి. దీన్ని యూజ్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ మీద లే చేసి మనం కటింగ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్గా మనం చార్ట్ మీద డ్రాఫ్ట్ చూద్దాం. ముందుగా మనం లెంత్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ 14.5 ఇంచెస్. ఇది లార్జ్ సైజ్ వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను నేను. మార్క్ చేసుకునే లైన్ని హారిజంటల్ లైన్ డ్రా చేసుకుందాం. ఇలాగా ముందుగా మనం బ్లౌజ్ ఏదైనా చేస్తున్నప్పుడు అది ముందు బ్యాక్ బ్లౌజ్ని కట్ చేస్తాం కాబట్టి ఇది బ్యాక్ బ్లౌజ్కి డ్రాఫ్ట్ చేస్తున్నాను. అది కూడా ఫోల్డ్ మీద. షోల్డర్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్, అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ½ ఇంచ్ షోల్డర్ స్లోప్కి మార్క్ చేస్తున్నాను. ఇది షోల్డర్ డౌన్ ఉన్న వాళ్ళే మార్క్ చేయండి. ఫ్లాట్ షోల్డర్ లేదా హై షోల్డర్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. షోల్డర్ స్లోప్ నుంచి ½ ఆఫ్ ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవాలి, 6.5 ఇంచెస్. ఇప్పుడు ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తూ లైన్ డ్రా చేస్తాను. దీని మీద మనం మిడ్ పాయింట్ ఆఫ్ ఆర్మ్ హోల్ అంటే 3/4 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఫోర్త్ పార్ట్ ఆఫ్ చెస్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. అంటే 36 ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ 9 ఇంచెస్. దీనికి ½ ఇంచ్ ఈజ్ ఇవ్వాలి. అలాగే సీమింగ్ అలవెన్స్ అంటే ఖర్చు కోసం మనం వదులుతాం కదా, దానికి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో మొత్తం 9.5 ఇంచెస్ మీద మనం చెస్ట్ లైన్ మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ని మిడ్ పాయింట్తోని ఇలా కర్వ్డ్ లైన్తోని డ్రా చేసుకుంటాం. వేస్ట్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అంటే 32 ఫోర్త్ పార్ట్లో 8 ఇంచెస్. అలాగే ½ ఇంచ్ ఈజ్ అంటే లూజ్ కోసం, 1 ఇంచ్ డాట్ కోసం, తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ కోసం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఇలా కనెక్ట్ చేసుకుందాం. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ మీద మార్క్ చేస్తున్నాను. యూ షేప్ నెక్ లైన్. ఇది మీరు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కూడా వేయచ్చు. బ్యాక్ ప్యానెల్ బాడీస్ రెడీ అయిపోయింది కదా, దీని మీద కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని డ్రాఫ్ట్ చేద్దాము. దీనికి ముందుగా మనం ఈ బ్యాక్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా చార్ట్ మీద ప్లేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం మెజర్మెంట్స్ని. ముందుగా కొద్దిగా అంటే 1 సెంటీమీటర్ కంటే తక్కువగా, ఇది ఎందుకంటే హుక్ అండ్ ఐ స్ట్రాప్స్కి సీమింగ్ అలవెన్స్ కోసం. ఆ లైన్ మీద బ్యాక్ డ్రాఫ్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని మొత్తం మనం మెజర్మెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం.
మార్క్ చేసుకున్న పాయింట్స్ అన్నిటిని డ్రా చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 to 7 inches. సో నేను ఇక్కడ 7 inches మార్క్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ఇలా రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేసుకొని దాని మీద నెక్ డిజైన్ డ్రాఫ్ట్ చేద్దాం. ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ కర్వ్ కట్ ఎలా పర్ఫెక్ట్గా చేయాలో చూపిస్తాను. స్మాల్ సైజ్ వాళ్ళకైతే నియర్లీ 1 inch లోపలికి మార్క్ చేయాలి. అలానే మీడియం టు లార్జ్ సైజ్ వాళ్ళైతే 3/4 inch, లార్జ్ టు ఎక్సెల్ వాళ్ళైతే 1/2 inch, ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ అలాంటి వాళ్ళైతే 1/4 inch. సో నేను ప్రిపేర్ చేసేది లార్జ్ సైజ్ కాబట్టి 3/4 inch మార్క్ చేస్తున్నాను. స్మాల్ వాళ్ళు 1 inch ఎందుకనంటే వాళ్ళకి బస్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం లోతు అంటే కర్వ్ కట్ చేయాలి. అలాగే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే బస్ సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డీప్ కర్వ్ కట్ ఎక్కువగా అవసరం ఉండదు. 1/4 inch కట్ చేస్తే ఎలాంటి విధమైన ఫోల్డ్స్ ఈ ఆర్మ్ సైడ్ మీద రావన్నమాట, అంటే ఆర్మ్ హోల్ మీద. అండ్ మీకు పర్ఫెక్ట్ షేప్ బ్లౌజ్ చాలా మంచిగా డిజైన్ అవుతుంది. ఇప్పుడు మనం అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్ మీద నుంచి 10.5 inches మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ మార్క్ లైన్ చేసాం కదా, అక్కడ నుంచి 4 inches మార్క్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ వాళ్ళైతే 3 inches మార్క్ చేయాలి. మీడియం టు లార్జ్ 4 inches, లార్జ్ టు ఎక్సెల్ 4.5 inches, ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ 5 inches మీద మార్క్ చేసుకోవాలి. సైడ్స్ నుంచి అంటే ఇటు పక్క నుంచి 2 inches మార్క్ చేసుకుందాం. అలానే ఈ ఆర్మ్ హోల్ నుంచి కూడా 2 inches మార్క్ చేసుకుందాం. ఇటు సైడ్కి ఎంత అయితే ఇస్తున్నామో అటు సైడ్ కూడా అంటే ఆర్మ్ హోల్ సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. సో ఈ కటోరీ బ్లౌజ్కి మనం నెక్ లైన్లో నుంచి కూడా మనము మార్కింగ్స్ ఇవ్వాలన్నమాట. అది ఎలానో చూద్దాం. స్మాల్ సైజ్ వాళ్ళైతే 5 inches మార్క్ చేసుకోవాలి. మీడియం టు లార్జ్ సైజ్ అయితే 4 to 4.5 inches, లార్జ్ టు ఎక్సెల్ వాళ్ళైతే 4 inches, ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ అయితే 3.5 inches మార్క్ చేసుకోవాలి. ఇది మీద షోల్డర్ లైన్ నుంచి మార్క్ చేయాలి. సో ఇప్పుడు నేను లార్జ్ కదా ప్రిపేర్ చేస్తుంది, 4.5 inches మీద షోల్డర్ లైన్ నుంచి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ మనం కర్వ్ లైన్ డ్రా చేయాలన్నమాట. దానికంటే ముందు మనం పట్టీ అంటే షేప్ పట్టీ ఎలా కింద మార్జిన్ లైన్ నుంచి 3.5 inches మార్క్ చేసుకుందాం. అలాగే సైడ్స్ మీద 3 inches మార్క్ చేసుకోవాలి. సెంటర్లో అంటే మనం అపెక్స్ పాయింట్ లొకేట్ చేస్తాం కదా, అక్కడ 2.5 inches మీద మార్క్ చేసుకొని ముందుగా మనం ఈ 3 పాయింట్స్ని కర్వ్డ్ లైన్తోని కనెక్ట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది మన షేప్ పట్టి లేదా యోక్ పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ లైన్లో ఉన్న పాయింట్ని కనెక్ట్ చేస్తూ ఇలా 3 పాయింట్స్ మీద డ్రా చేసుకుందాం. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఆ లైన్ దగ్గర నుంచి 3.5 inches మార్క్ చేసుకొని అక్కడ నుంచి 3/4 inchతోని ఒక పాయింట్, మళ్ళీ అక్కడ నుంచి 3/4 inch ఒక పాయింట్తోని అంటే ఈ అపెక్స్ పాయింట్స్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మనం డాట్ని మార్క్ చేసుకుంటాం. అలాగే పట్టీ రెడీ అయిపోయింది అండ్ కటోరీ బ్లౌజ్కి షేప్ కూడా రెడీ అయింది.
ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ లైన్స్ మీద కట్ చేసుకుందాం. కటోరీ బ్లౌజ్లో ముఖ్యంగా కావాల్సింది మనకి డ్రాఫ్ట్ చేసుకున్నాం కదండి కర్వ్డ్ షేప్. మనం ఇచ్చిన మెజర్మెంట్స్ మటుకు పర్ఫెక్ట్గా ఉంటే మన బ్లౌజ్ టైలర్ మేడ్ బ్లౌజ్లా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చెప్పిన సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టిప్స్ ఫాలో చేస్తూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇచ్చిన టిప్స్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. If you like this video, please hit the like button to support this video. Thank you so much for watching. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలపగలరు. I'll try to answer your queries at the earliest. మరిన్ని లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. మీకు ఎంతో ఉపయోగమైన యూస్ఫుల్ టిప్స్ అండ్ డిజైనర్ ప్యాటర్న్స్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. So bye friends. Meet you all with another interesting video. Stay tuned. Bye for now.